పిఠాపురం వర్మ పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది. ఆయన ఈ పాటికి ఎమ్మెల్యే అయ్యేవారు. కానీ కూటమిలో భాగంగా ఆ సీటును పవన్ కళ్యాణ్కు త్యాగం చేశారు. అందుకు టీడీపీ నుంచి ఆయన పెద్ద పదవి ఆశించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. దక్కుతుందనుకున్న ఎమ్మెల్సీ కూడా దూరమైంది. తాజాగా నామినేటెడ్ పదవి ఆశపడుతున్నారు. అది ఎమ్మెల్సీ కంటే చాలా తక్కువ. ఇప్పుడు వర్మకు పదవి ఇవ్వడానికి అడ్డెవరు? అయితే పిఠాపురంలో పవన్కు మరో అధికార కేంద్రంగా మారకుండా వర్మను ఆపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వర్మను టీడీపీ వదులుకున్నట్లేనా అన్న ప్రశ్న వస్తోంది. పిఠాపురం వర్మగా గుర్తింపు పొందిన ఎస్వీఎస్ఎన్ వర్మ పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఆయనకు పొలిటికల్గా అయితే పెద్దగా కలిసి రావడం లేదని అంటున్నారు. ఆయనకు 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా సీటు దక్కాల్సిందే. పొత్తులలో జనసేనాని పవన్ కనుక పిఠాపురం కోరుకోకపోతే వర్మ ఈపాటికే ఎమ్మెల్యేగా ఒక వెలుగు వెలిగిపోయేవారు. కానీ పవన్ ఆ సీటు కోరడంతో టీడీపీ అధినాయకత్వం ఆమోదించడంతో వర్మకు నాటి నుంచే ఇబ్బందులు మొదలయ్యాయి. అయితే ఆనాడు వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పారు. కానీ హామీ అయితే ఇప్పటిదాకా నెరవేరలేదు సరికదా పవన్ సోదరుడికి ఎమ్మెల్సీ దక్కింది. దాంతో వర్మ అనుచరులు మరింతగా రగులుకునే నేపథ్యం ఏర్పడింది. ఇక వర్మ ఏ రోజుకైనా ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ఆశ పెట్టుకున్నారని చెబుతారు. రానున్న రోజులలో పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ పదవులు ఏపీలో ఖాళీ అవుతాయి. అలా వర్మకు ఏదో ఒక నాటికి పెద్దల సభలో కుర్చీ ఖాయమని అనుచరులు అనుకుంటున్నారు. కానీ లేటెస్ట్ టాక్ ఏమిటి అంటే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇక దక్కదని, భవిష్యత్తులో కూడా ఆ ఆశలు పెట్టుకోవద్దని పెద్దలు చెప్పారని ప్రచారం సాగుతోంది. వర్మ కోరుకుంటే ఏదైనా రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవి ఇస్తామని చెబుతున్నారట. ఇప్పుడు మరో విడత నామినేటెడ్ పదవుల భర్తీ ఉంది. అందువల్ల దానిలో ఒకదానిని వర్మకివ్వడానికి చూస్తున్నారు అని అంటున్నారు. అలా కాదు అనుకుంటే 2026లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్ పదవినైనా ఇస్తామని చెబుతున్నారని టాక్ నడుస్తోంది. ఈ పదవులు తప్ప ఎమ్మెల్సీ మాత్రం ఇవ్వలేమని తేల్చేశారని అంటున్నారు. ఎందుకంటే పిఠాపురాన్ని పవన్ తన సొంత నియోజకవర్గంగా చేసుకున్నారు. రానున్న మరిన్ని ఎన్నికలలో ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తారు అని చెబుతున్నారు. వర్మకు కనుక ఎమ్మెల్సీ పదవిస్తే రెండవ అధికార కేంద్రంగా మారడం, వర్గపోరు ఇవన్నీ ఇబ్బందులుగా ఉంటాయి. జనసేన నుంచి ఏవైనా ఒత్తిళ్లున్నాయా ఏమో తెలియదు కానీ వర్మ పరిస్థితి మాత్రం ఇబ్బందులలో పడింది అని అంటున్నారు. ప్రజాబలం ఉండి అర్హతలన్నీ ఉండి కూడా చట్టసభలలో ఆయన అడుగు పెట్టలేకపోతున్నారు అని అంటున్నారు. నిజానికి ఎమ్మెల్సీ ఆ మీదట మంత్రి పదవి ఇలా వర్మకు మంచి కలర్ఫుల్ సినిమాయే ఎన్నికల ముందు హామీల రూపంలో చూపించారని అంటున్నారు. కానీ ఇప్పుడు రాజకీయ ఈక్వేషన్స్ ను చూసుకుంటే వర్మకు పిఠాపురంలో పొలిటికల్గా ఎలివేషన్స్ ఇవ్వడం కుదిరేది కాదని అంటున్నారు. మరి వర్మకు విషయం చెప్పేసి బంతిని ఆయన కోర్టులోకే నెట్టారని అంటున్నారు. వర్మ తనకు ఎమ్మెల్సీ తప్ప ఈ పదవులు కోరుకుంటే ఇచ్చేందుకు హైకమాండ్ సిద్ధమని చెబుతోంది. వాటికి ఓకే చెప్పి సర్దుకుపోవడమా లేక తీవ్ర నిర్ణయం తీసుకోవడమా అన్నదే చర్చగా సాగుతోందట. ఏది ఏమైనా ఏపీలో కూటమి బలంగా ఉంది. మరో 4 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది. వర్మ పరిస్థితి చూస్తే టీడీపీకి ఆయన వీర విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. దాంతో ఆయన సర్దుకొని పోతారా అన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచిన వర్మకు రాజకీయంగా ఇప్పుడు కొంత ఇబ్బందిగానే ఉంది అని అంటున్నారు. మరి ఆయన ఏం చేస్తారు అన్నదానికంటే పాపం వర్మ అని సానుభూతి చూపుతున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారట.